డయాబెటీస్, ఆటిజం, థైరాయిడ్, PCOD కు శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు మెమరీ కోచ్ వంశీ గారు ఉన్నారు. చాలామంది పిల్లల్లో పేషెన్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ దాంతోపాటు ప్రతి దానికి నిరుత్సాహపడుతూ ఉంటారు. ఒకసారి ఒకటేదైనా జరిగింది అని అంటే అక్కడి నుంచి కామ్ అయిపోతూ ఉంటారు. దాని వెనక ఉండేటువంటి కారణం ఏంటి? పిల్లల్లో ఒక మంచి డెవలప్ చేయాలన్నా, ఒక మోటివేషన్ డెవలప్ చేయాలి అని అన్నా, ఎలాంటి స్కిల్స్ని మనం నర్చర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వంశీ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో వంశీ గారు. హాయ్ సార్. పేరెంట్స్ పిల్లలకి ఏదైనా సరే అన్న అంటే ఏదైనా నేర్పించే ముందు కానీ, లేదంటే పిల్లలు డల్ అయిపోయినప్పుడు ఎలాంటి మోటివేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? ఎలా నర్చర్ చేయాలి దాన్ని? ఎస్ సార్. అయితే ఈ క్వశ్చన్కి నేను ఒక సంఘటన మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సార్. ఓకే. అయితే ఒకసారి ఒక స్కూల్లో కంప్లీట్గా స్పోర్ట్స్ డే రోజు పిల్లలు పేరెంట్స్ అందరి సమక్షంలో పిల్లలందరికీ కూడా ఒక రన్నింగ్ రేస్ ఆ స్కూల్ అనేది కండక్ట్ చేసింది సార్. అయితే ఆ రన్నింగ్ రేస్ వచ్చేసి 500 మీటర్స్ రన్నింగ్ రేస్. అక్కడ పార్టిసిపేట్ చేసి అందరు క్లాస్ రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 50 మెంబర్స్ ఉన్నారు. సో అందరు కూడా వచ్చారు, వాళ్ళ ప్లేస్లలో కూర్చున్నారు. దెన్ వెంటనే వాళ్ళ పీఈటీ 1, 2, 3 అన్నప్పుడు రన్నింగ్ రేస్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ 50 మెంబర్స్ అందరూ కూడా రన్నింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అయితే ఆ 500 మీటర్స్ రన్నింగ్ రేస్లో ఫస్ట్ 100 మీటర్స్ వచ్చేసరికి దాదాపు 50% స్టూడెంట్స్ వెనకకి తప్పుకున్నారనమాట. అంటే వాళ్ళకి అంత స్పీడ్గా పరిగెత్తడం రాకనో, లేకుంటే డిసప్పాయింట్ వాట్ ఎవర్ కొన్ని రీజన్స్ వల్ల ఒక 50% అంటే దాదాపు 50 మందిలో 25 మంది పక్కకి తప్పుకున్నారు. నేను అలాగే రన్నింగ్ రేస్ కంటిన్యూ అవుతుంది. మెల్లమెల్లగా కొంతమంది స్టూడెంట్స్ తగ్గుతూ వస్తున్నారు. తీరా మనం 100 మీటర్స్ రన్నింగ్ రేస్ వచ్చే వరకు అక్కడ ఎంతమంది మిగిలి ఉన్నారంటే కేవలం 5 మంది మాత్రం మిగిలి ఉన్నారు. నెక్స్ట్ కట్ చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి 50 మీటర్స్ రేస్ మన ముందు ఉంది. అక్కడ కేవలం 4 మాత్రం మిగిలి ఉన్నారు. అంటే కంప్లీట్గా స్టార్టింగ్లో 50 మెంబర్స్ నుంచి అది ఎండ్ అయ్యే వరకు అక్కడ ఎంతమంది మిగిలి ఉన్నారంటే కేవలం 4 మాత్రమే ఉన్నారనమాట. అయితే ఇక్కడ జరిగిన సన్నివేశం అనేది ప్రతి పేరెంట్ క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 4th ప్లేస్లో ఒక అబ్బాయి వస్తారు. 1st, 2nd, 3rd, 4th ప్లేస్లో వస్తారు. అయితే ఎవరైతే 4th ప్లేస్లో ఒక అబ్బాయి వచ్చాడో వెంటనే ఆ అబ్బాయి ఆ రేస్ అయిపోయిన తర్వాత బయటకు వస్తే వాళ్ళ పేరెంట్ ఆ బాబుని దగ్గరికి తీసుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు అనమాట. గట్టిగా హక్ చేసుకొని కంగ్రాచులేషన్స్ బేటా అని చెప్పాడు. ఆ బాబు అంటున్నాడు, ఎందుకు నాన్న నేను 1st రాలేదు, 2nd రాలేదు, 3rd రాలేదు, నేను వచ్చింది 4th. ఇప్పుడు నన్ను ఎవరు కూడా గుర్తించరు స్కూల్లో, నేను అసలు విన్ అయినట్టే కాదు, కాకపోతే పోటీలు నేను ఎండ్ వరకు ఉన్నాను అంతే, దానికి నువ్వు కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తున్నావు అంటాడు. ఆ నాన్న ఏమంటాడంటే, కంగ్రాచులేషన్స్ ఒక్కటే కాదు బేట, ఇప్పుడు మనం ఇద్దరం కూడా బయటికి వెళ్ళి ఇప్పుడు నువ్వు పార్టీ చేసుకోబోతున్నాం మన ఇద్దరం అని చెప్తాడు. అప్పుడు ఆ బాబు అడుగుతాడు, అసలు ఎందుకు నాన్న, నువ్వు ఎందుకు నాకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నావు? తండ్రి చెప్తాడు, చూడు నాన్న, నువ్వు ఓడిపోయాను నువ్వు అనుకుంటున్నావు, స్కూల్లో ఎవరు గుర్తించట్లేదని కూడా నువ్వు అంటున్నావు, కానీ అసలుకి రేస్ జరిగింది ఎంతమందికి? 50 మందికి జరిగింది. నువ్వు వచ్చిన ప్లేస్ ఏంటి? 4th ప్లేస్. అంటే నువ్వు ఓడిపోలేదు, 36 మందిని వెనకేసి ముందరికి వచ్చావు. దీని ఇంకొకటి 50 మంది కూడా సగం 100 మీటర్స్ దగ్గర డ్రాప్ అవుట్ అయ్యారు, ఇంకా కొంచెం దూరంలో డ్రాప్ అవుట్ అయ్యారు. కానీ నువ్వేదైతే ఈ కంప్లీట్ 500 మీటర్ జర్నీ ఉందో దాన్ని కన్సిస్టెన్సీగా చేసినావు చూడు, ఇది సక్సెస్. ఇందుకోసం మనం పార్టీ చేసుకోవాలి. అంటే నువ్వు కన్సిస్టెన్సీగా చేసినందుకు, వదలకుండా దాని పరుగు పందాన్ని 4th ప్లేస్లో అసలు ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా నువ్వు 4th ప్లేస్కి వచ్చినావు చూడు, అందుకోసం మనం ఇప్పుడు పార్టీ చేసుకోవాలని డాడీ క్లారిటీ ఇస్తాడు. అయితే దీన్ని బట్టి ప్రతి పేరెంట్ కూడా ఒక క్లారిటీ రావాలి. మనము ఒక స్టూడెంట్ అంటే పిల్లలు కూడా చదువుతారు, కానీ ఫస్ట్ వస్తేనే చదివినట్టుగా పేరెంట్స్ ట్రీట్ చేస్తారు. కానీ ఫస్ట్ మీ పిల్లాడు ఏ స్టేజ్లో ఉన్నాడు ఆ స్టేజ్ని ఫస్ట్ మీరు అప్రిషియేట్ చేయండి. క్లాస్లో 10th ర్యాంకా, 20 ర్యాంకా, 6th ర్యాంకా పట్టించుకోకండి. ఫస్ట్ ఏ ప్లేస్లో ఉన్నాడు, ఆ ప్లేస్లో ఉన్నాడు ఆ అబ్బాయిని ఎలా ముందరికి తీసుకెళ్ళాలని ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ 4th ప్లేస్కి వచ్చిన అబ్బాయికి వాళ్ళ నాన్న ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంటే, చూడు నాన్న, నువ్వు ఓడిపోలేదు, జస్ట్ నీ వెనక ఉన్నటువంటి ఆ 46 మందిని ఓడిగొట్టావు. నెక్స్ట్ నీ ముందు ఉన్నది ఎంతమంది? ఇంకా నువ్వు 4th ప్లేస్ అంటే నీ ముందు 3 ఉన్నారు. అంటే ఈ 3 ఏం చేశారో దాన్ని కనుక్కో ఫస్ట్. అంటే వాళ్ళు ఇంకా ఎలాంటి ప్రాక్టీస్ చేశారు, వీళ్ళు కోచ్ దగ్గర ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసిన ప్రాక్టీస్ డైలీ ఎంత టైం చేశారు, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా టైం వాళ్ళు చేసి ఇలాంటి స్టేజ్కి వచ్చారేమో ఒకసారి కనుక్కో. వీలైతే మీ ఫ్రెండ్స్ని, లేదనుకుంటే మీ పీటీ కోచ్ ఉన్నాడు కదా, ఆ కోచ్ దగ్గరికి వెళ్ళి కనుక్కో. ఎవరైతే ఈ 3 ఏదైతే డెవలప్ చేసుకున్నారో స్కిల్స్, ఆ స్కిల్స్ నువ్వు కూడా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే నువ్వు కూడా ఇప్పుడు జస్ట్ 46 మందిని, నెక్స్ట్ 47 మందిని ఓడించవచ్చు నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ 48 మందిని, నెక్స్ట్ 49 మందిని కూడా ఓడించే కెపాసిటీ నీకు ఉంది. కానీ నువ్వు ఫస్ట్ ఆ కన్సిస్టెన్సీ మిస్ చేయలేదు, కంటిన్యూగా ముందుకు వెళ్ళి మీ కోచ్ని అడిగి నువ్వు ఎప్పుడైతే అప్డేట్ అవుతావో అప్పుడు ఆటోమేటిక్గా నేను ఓడించే వాళ్ళు ఎవరు లేరని చెప్పారు.
సేమ్ ఇదే మోటివేషన్ మీ పిల్లలకు స్టడీస్లో ఇవ్వండి. అంటే కంప్లీట్గా మీరు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఒకవేళ 5th ర్యాంక్ వచ్చింది, నో ప్రాబ్లం, వెంటనే ఇప్పుడు 100 వచ్చినంత సక్సెస్ కాదు. ఫస్ట్ మీరు ఏదైతే 5th ర్యాంక్ ఉన్నారో, ఇంకా ఎంతమంది ఉన్నారు, జస్ట్ ముందు 4 మెంబర్సే ఉన్నారు. వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత సమయం చదువుతున్నారు, ఏదైనా టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేసి చదువుతున్నారా, లేకుంటే రూట్ మెథడ్ చదువుతున్నారా, లేకుంటే వాళ్ళు ఏదైనా అండర్స్టాండింగ్ అర్థం కాని ఉంటే టీచర్స్ దగ్గర ఎలా కాంటాక్ట్ అవుతున్నారు, ఇదంతా డిస్కషన్ నువ్వు క్లాస్ రూమ్లో అబ్జర్వ్ చేయి. దెన్ అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు కూడా అదే చేయి. వీలైతే మీ కోచ్ సపోర్ట్ తీసుకుని ముందరికెళ్ళు, అప్పుడు నువ్వు స్టడీస్లో సక్సెస్ అవుతావు అని చెప్పినప్పుడు వాళ్ళకు ఒక పేరెంట్గా మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళు ఎప్పటికి కూడా దాన్ని ఒక కంటిన్యూ, అంటే ఇప్పుడు ఇచ్చే మోటివేషన్ కొంత సమయం ఉండి పోయేది కాదు, 24/7 కూడా వాళ్ళు మిమ్మల్ని చూసిన ప్రతిసారి, వాళ్ళు స్కూల్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కూడా వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళకి అదంతా కూడా ఒక మోటివేషన్ అనేది కంటిన్యూ మోటివేషన్ లాగా ఉంటుంది. కాబట్టి మర్చిపోకండి, డిసప్పాయింట్ చేయకండి, వీలైతే ఇలా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా స్టడీస్లో ముందుకు పంపండి. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ యా, థ్యాంక్ యూ, వైరల్ అవుతుంది సార్ మీ వీడియో అయితే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది మీ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. యా, December 15th నుంచి పెట్టినట్టున్నారు కదా, కరెక్ట్. సో అందులో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి? ఎస్ సార్, అయితే మన December 15th కంప్లీట్గా మనం 2 కోర్సులు టీచ్ చేయబోతున్నాం సార్. ఒకటి వచ్చేసి మెమరీ స్కిల్స్, ఇంకొకటి స్పీడ్ రీడింగ్. కంప్లీట్గా వాళ్ళకి ఎలా, ఇప్పుడు నేను చెప్పాను పిల్లలకి మోటివేషన్ ఇంపార్టెంటే, కానీ నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు. మోటివేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ప్రాసెస్ చెప్పి మోటివేషన్ చేయాలి. ఇంకా కొంతమందికి ఎలాంటి స్టడీ స్కిల్స్ వాడాలో తెలియదు. సో మనం కంప్లీట్గా ఈ కోర్సులో మెమరీ స్కిల్స్లో ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రివైజ్ చేయాలి, ఎలా మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవాలి, ఎలా ఎగ్జామ్ టైంలో మనం స్పీడ్గా రాయాలి, ఎలాంటి మైండ్ సెట్ మనకి ఎగ్జామ్ టైంలో ఉంటే మనం ఆ పేపర్ని హ్యాండిల్ చేయగలుగుతాము, ఈ డీటెయిల్స్కి సంబంధించి ప్రతిదీ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది 20 కాన్సెప్ట్స్ మనం మెమరీ స్కిల్స్ నేర్పిస్తాం సార్. దాంతోపాటు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడు నేర్చుకోవడం ఇంపార్టెంట్, దాంతోపాటు స్పీడ్ రీడింగ్ కూడా ఇంపార్టెంటే. అంటే సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి స్పీడ్ రీడింగ్ కోర్స్ కూడా మనం కంప్లీట్గా 7 days ప్రోగ్రాంలో మెమరీకి సంబంధించిన 20 మెథడ్స్, స్పీడ్ రీడింగ్కి సంబంధించిన 10 మెథడ్స్, అన్ని ఈ 30 మెథడ్స్ని December 15th నుంచి మనం స్టార్ట్ చేసి 7 days పాటు కంటిన్యూగా ప్రతి డే 2 hours వర్క్షాప్ని మనం కండక్ట్ చేయబోతున్నాం సార్. పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు? యా, పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఇంకెవరికైనా అంటే మా పిల్లలు ఆన్లైన్లో వినరు అట్లాంటి వాళ్ళు ఉంటే ఆఫ్లైన్కి రావచ్చు. లేదు సార్ మాకు జనాలు కాకుండా ఓన్లీ పర్సనల్ 1-to-1 ట్రైనింగ్ కావాలంటే కూడా మా టీం పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తారు, ఒకసారి కాల్ చేయొచ్చు. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వంశీ గారు అపాయింట్మెంట్ తీసుకొని మీ పిల్లలకు సంబంధించినటువంటి మెమరీ పవర్ టెక్నిక్ మీరు పెంచుకోవాలనుకున్నా, అంటే మెమరీ పవర్ పెంచుకోవాలనుకున్నా, ఎగ్జామ్లో పర్ఫామ్ బాగా చేయాలనుకున్నా కూడా ఏ చిన్న టిప్ ఉన్నా మీకు కావాలి అనుకుంటే అపాయింట్మెంట్ మీరు డెఫినెట్గా తీసుకోండి. అండ్ క్లాస్ అయితే December 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో వెంటనే ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.